హలో అండి, వెల్కమ్ టు శ్యామ్లాస్ కిచెన్. చూస్తున్నారు కదండి, ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారికి నివేదన చేయడం కోసం తీపి బూందీ ప్రిపేర్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా అందంగా అనిపిస్తుందో, చూడ్డాంటేనే నోరు ఊరిపోతుంది. ఇంత మంచి ప్రసాదం అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నామండి. దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 250 గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకున్నానండి. సో దీంట్లో మనం దోసపిండిలాగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి, జారుడుగా అయ్యేంత వరకు. కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా శుభ్రంగా కలుపుకోవాలండి. దీంట్లో మనం ఇంకేమీ వేయలేదు, ఉత్త శనగపిండి వాటర్ మాత్రమే వేసి ఈ విధంగా దోసపిండిలాగా జారుడుగా కలుపుకున్నాను. సో ఇదైతే ఒక పక్కన పెట్టేశానండి. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని దానిలో ఒక 400 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకున్నానండి. నేను చూస్తున్నారు కదా, 400 షుగర్ అంటే దాంట్లో నేను 200 ml వరకు వాటర్ పోసానండి. సో ఈ విధంగా కరగబెట్టుకుంటున్నాను. ఈ పక్కన వేరే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. అదైతే హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఒక పక్కనేమో ఈ విధంగా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను దీంట్లో ఒక 4 యాలకుల వరకు చెదగొట్టుకుని వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మరి ఎక్కువ జిగురు రాక్కర్లేదు. ఈ విధంగా కరిగిపోయి తీగపాకం వస్తుందని అనగా పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పక్కనేమో ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలండి. ఈ విధమైన గరిటె తీసుకోవాలి, చిల్లులు గరిటె. చెయ్యి అయితే బాగా కాలుతుంది హీట్కి. సో అందువల్ల ఇంత కాడెక్కువ ఉన్న గరిటె మాత్రమే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన స్పూన్తో ఇలా అంటుంటే ఒక్కొక్కటి బూందీ పలుకులుగా పడిపోతూ ఉంటుందండి. పిండి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. మనమైతే దీన్ని కొట్టకూడదు, ఇది ఇస్తే మాత్రం తోకలు వచ్చేస్తాయి. ఆ విధంగా కాదు. చూస్తున్నారు కదండి ఎంత గుండ్రంగా వచ్చిందో బూందీ అయితే, పలుకులు పలుకులుగా. సో ఇదైతే బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. సో ఇదైతే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా వడేసి మనం పాకం పెట్టుకున్న పంచదార పాకంలో ఇది బూందీ వేసేయాలండి. వేసేసి ఇది అటు ఇటు కలిపేసి తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, షుగర్ సిరప్ లేకుండా తీసేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసి పలుకున్నానండి. అంతేనండి, స్వీట్ బూందీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.